అందరికి నమస్కారం. ఇప్పుడు హిందూజ జ్యోతి గోవిందరావు పూలే గురించి కొన్ని విషయాలు చెప్పబోతుంది. వేదిక మీద ఉన్న గురువులందరికీ నా నమస్కారములు. నా తోటి విద్యార్థులకు టీచర్స్ డే శుభాకాంక్షలు. ఎంతో మంది మహనీయులు చదువు వల్ల సమాజం మారుతుందన్న మీ పాఠశాలకు ఎత్తి ఉపాధ్యాయులుగా విద్యను బోధించేవారు. గమనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. వారి గురించి ఈరోజు మీతో నేను చెప్పుకోబోతున్నాను. జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. ఆయన తండ్రి పేరు గోవిందరావు, ఆయన తల్లి పేరు పూలే. వాళ్ళ పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు పూలేగా మార్పు చెందింది. కుల విధానంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. జ్ఞాన సంపద అందరికీ అవకాశం ఇవ్వాలని పూలే గట్టిగా భావించేవారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే గట్టిగా నమ్మేవారు. 1848 ఆగస్టులో బాలికల పాఠశాల స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ఆ పాఠశాలలో అన్ని కులాలతో పాటు అంటరాని వారిని కూడా బోధించేవారు. 18 పాఠశాలలను పూణే, సతారా జిల్లాలో నడిపించారు. స్త్రీలు పురుషుల మధ్య లింగ వివక్షను, జెండర్ డిస్క్రిమినేషన్ పూలే విమర్శించేవారు. వితంతువులకు పునర్వివాహాలు పూలే మద్దతు పలికేవారు. స్వయంగా వితంతువులకు పూలే వివాహాలు జరిపించారు. 1873 సెప్టెంబర్ 24న సత్య శోధక సమాజాన్ని పూలే స్థాపించారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు పూలే మానవ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నిరాజనను అందుకున్న వ్యక్తి మన జ్యోతిరావు పూలే. జ్యోతిరావు గోవిందరావు పూలే 1890 నవంబర్ 28న మరణించారు. ఈ అవకాశం ఇచ్చిన గురువులందరికీ నా నమస్కారములు.